పబ్లికేషన్స్. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారిచే తెలంగాణ గురుకుల ఫైనల్ ఆఫర్ జూలై 23, 24, 25, 26 కేవలం 4 రోజులు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల మ్యాథమెటిక్స్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ JLDL తెలుగు కంటెంట్ అండ్ పెడగాజీ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 5 months వ్యాలిడిటీ. అదనంగా ఒక బుక్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల జనరల్ స్టడీస్ తెలుగు మీడియం ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. సో జూన్ మంత్కి సంబంధించి పార్ట్ 1 ఆల్రెడీ అందించినాం. సో ఈ సెషన్లో మనం పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. సో ఈ పార్ట్ 2లో వచ్చేసి మనకు జాతీయ అంశాలు, క్రీడాంశాలు, వార్తలు, వ్యక్తులు అన్నీ కూడా చూద్దాం. సో ముందుగా జాతీయ అంశాలలో రైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో భారతదేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలకు సంబంధించి ర్యాంకింగ్ ఇచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ ర్యాంకింగ్ అంటే యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ యూనివర్సిటీలు, ఫార్మా కాలేజీలు అన్నిని ఓకే కామన్ ర్యాంకింగ్ చేస్తే దేశంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీగా మనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నిలిచింది. సో ఫస్ట్ టాప్ ప్లేస్లో ఉన్నదన్నమాట. సో మరి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకే గతంలో మామిడాల్ జగదీష్ వీసీగా ఉండేవారు. ఇప్పుడు ఆయన యూజీసీకి చైర్మన్ అయ్యారు. సో మనకు ఓకే ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. సెకండ్ ప్లేస్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంటే థర్డ్ ప్లేస్లో మనకు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నిలిచింది. సో ఇప్పుడు అది ఓవరాల్ ర్యాంకింగ్. ఒక్కొక్క విభాగాన్ని చూసుకుంటే అంటే ఇంజనీరింగ్లో ఆ తర్వాత కాలేజెస్ అన్నమాట, కేవలం ఇండివిజువల్ కాలేజ్ ఏదో ఒక యూనివర్సిటీకి అనుబంధంగా కాలేజీలు, తర్వాత రీసెర్చ్ వ్యవస్థలు, అదే సృజనాత్మకను ప్రోత్సహించేవి, మేనేజ్మెంట్ విద్యకు సంబంధించినవి, ఫార్మసీ. ఇలా చూస్తే ఇంజనీరింగ్లో టాప్లో ఐఐటి మద్రాస్ నిలిచింది. సో గత కొంతకాలంగా ఐఐటి మద్రాస్ వార్తల్లో ఉంది. రీసెంట్గా మనకు టాంజానియా దేశంలోని జంజిబార్లో కూడా తన కొత్త శాఖను ప్రారంభించడానికి ఆ దేశంతో అగ్రిమెంట్ కూడా కుదిరింది. సెకండ్ ప్లేస్లో ఐఐటి ఢిల్లీ. మరి ఐఐటి ఢిల్లీ వచ్చేసి మనకు అబుదాబీలో అబుదాబీలో తన కొత్త శాఖను ప్రారంభించనున్నది. అండ్ ఐఐటి బాంబే థర్డ్ ప్లేస్లో ఉన్నది. సో ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే 1, 2, 3 ప్లేసెస్లో మనకు ఉన్నాయి. మరి ఇంకా కాలేజెస్ కానీ చూస్తే మిరాండా హౌస్ అన్నమాట, ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేసేది, అఫిలియేషన్ అన్నమాట, ఢిల్లీ యూనివర్సిటీకి అఫిలియేషన్ అయినది. నెక్స్ట్ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ కాలేజ్ చెన్నైలో ఉన్నది. ఈ కాలేజ్ల పరంగా తీసుకుంటే రీసెర్చ్ తీసుకుంటే మనకు ఐఐఎస్సి బెంగళూరు రైట్. అండ్ దెన్ ఇన్నోవేషన్ తీసుకుంటే ఐఐటి కాన్పూర్, ఇది సృజనాత్మకంగా ఉన్నట్టుగా మనకు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో తేలింది. నెక్స్ట్ మేనేజ్మెంట్ తీసుకుంటే మనకు ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు అండ్ ఐఐఎం కోజికోడ్, ఈ 3 కూడా మనకు 1, 2, 3 ప్లేసెస్లో వరుసగా ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మసీ తీసుకుంటే మనకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సెకండ్ ప్లేస్లో జామియా హమ్దర్ద్, థర్డ్ ప్లేస్లో బిట్స్ పిలానీ. అండ్ నెక్స్ట్ లా కాలేజ్ తీసుకుంటే కన్నా బెంగళూరులో ఉన్నది నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, సెకండ్ ప్లేస్లో నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ, థర్డ్ ప్లేస్లో నల్సాన్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్. సో ఇవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఓవరాల్గా అడగొచ్చు, ఇండివిజువల్ కేటగిరీలో కూడా మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు నేషనల్లో ఇతర అంశాలను కానీ చూస్తే ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ. సో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ, దీన్ని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్పు చేశారు. సో ఈ మధ్య కాలంలో చాలా వ్యవస్థలకు, ప్రాంతాల పేర్లు వరుసబెట్టి మారుతూ వస్తున్నాయి. అందులో భాగంగా నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ, దీని పేరు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చినారు. సో కారణం ఏంటి అని అంటే ప్రతి ప్రైమ్ మినిస్టర్ సేవలను గుర్తించాలి అన్నది ఉద్దేశంగా ప్రభుత్వం చెప్తూ ఉంది. అదేవిధంగా రైట్ మనకు ఈ వ్యవస్థకు, ఈ
మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సొసైటీ వ్యవస్థకు వైస్ చైర్మన్గా ఉన్న రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం డానీ పానీ అనే ఒక కార్యక్రమం ప్రారంభించింది. దేనికి ఉద్దేశించింది అని చెప్పి అడుగుతారనమాట. సో మనకు వన్ ఆఫ్ ద ఇండియన్ పారామిలిటరీ ఫోర్సెస్, భారతదేశంలో పారామిలిటరీ దళాల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు కదా. సో ఇదేంటంటే ఫుడ్ అండ్ వాటర్ ఫర్ బర్డ్స్ అండ్ ఎనిమల్స్. సో ఇవి యాక్చువల్గా మనకు జూన్ నెలలో అంటే పూర్తి స్థాయిలో ఇంకా చల్లబడలేదు అప్పుడు. సో అప్పుడు మనకు జరిగిన సంఘటన ఇది. సో పూర్తిగా చల్లబడలేదు కాబట్టి ఆహారానికి కానీ నీళ్ళకు కానీ జంతువులు పక్షులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటికి సహాయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ చాలా ముఖ్యమైనది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్. సో భారతదేశంలో పరిశోధన అభివృద్ధిని మరింత స్థాయిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అండ్ ఆ అభివృద్ధి ఫలాలను సామాన్య ప్రజలకందరికీ అందించాలి అన్న ఉద్దేశంతో కేంద్ర క్యాబినెట్ ఒక నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేయనున్నది. మరి దీని ఏర్పాటుకు సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టాలి రానున్న వర్షాకాల సమావేశాల్లో అని చెప్పి నిర్ణయించింది. సో చాలా ముఖ్యమైనది. సో మరి ఇది ఏ రోల్ ప్లే చేస్తుంటే సీడింగ్, నర్చరింగ్ అండ్ ప్రమోటింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే భారతదేశంలో అభివృద్ధి పరిశోధనను ఇది పెంపొందించేందుకు ఉద్దేశించిందనమాట. సో యూనివర్సిటీలు, కాలేజ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికి కూడా ఇందులో భాగస్వామ్యాన్ని కల్పించనున్నారు. సో ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదా బయటకు వచ్చినాక ఈ బిల్లులో ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మనకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్గా మారిపోతుంది, రైట్. సో అది చూద్దాం బిల్లు బయటకు వచ్చినాక. నెక్స్ట్ డిసాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు సంబంధించి మనకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు నగదును పంపించేశారనమాట. సో 6194, సో రూపీస్ 6194 crore రూపీస్ ఏవైతే ఉంటాయో విపత్తు నిర్వహణకు మరి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బదిలీ చేసింది. సో రానున్న వర్షాకాలంలో తీవ్ర స్థాయిలో వర్షాలు పడవచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది IMD. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎక్కడైతే ముంపు ప్రభావం ఉందో ముందుగానే వారిని తరలించడం కానీ ఇతర అవసరాలకు కానీ దీన్ని వినియోగించుకునేందుకు ఆ రాష్ట్రాలు సమాయత్తం కావాల్సి ఉంది. నెక్స్ట్ నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్. సో మన భారతదేశంలో 2047 నాటికి, సో ఇంపార్టెంట్ సంవత్సరం ఇది, 2047 నాటికి ఈ సికిల్ సెల్ ఎనీమియా లేకుండా చేయాలని చెప్పి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సో అందుకు సమాయత్తం అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఇది 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 278 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడే ప్రారంభించింది. అండ్ మిగతా వాటి కూడా విల్లిగా విస్తరించి 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా దేశవ్యాప్తంగా ఎవరు కూడా దీని బారిన పడకుండా అవసరమైన చర్యలను తీసుకుంటుంది. ఆ విధానాన్ని డెవలప్ చేస్తున్నది, పథకాలను కూడా అమలు చేస్తుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా కొన్ని న్యాయపరమైన అంశాలు చూస్తే సెడిషన్ లా అమెండ్మెంట్స్ని, సెడిషన్ లాని రిటైన్ చేయమనింది. బట్ కొన్ని అమెండ్మెంట్స్, సెడిషన్ లా అంటే రాజద్రోహం, రైట్. సో రాజద్రోహంగా మనం చెప్పుకోవచ్చు. సో రాజద్రోహము అంటే నిజం చెప్పాలంటే ఇది బ్రిటిష్ కాలం నాటిది. సో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1860s 70sలో డెవలప్ అయిన చట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో అండ్ ఇది మనకు ఐపీసీలో 124 సెక్షన్ ఏలో భాగంగా ఉంటుందన్నమాట, రైట్. సో ఇండియన్ పీనల్ కోడ్లో 124 ఏలో భాగంగా ఉంటుంది. ఈ చట్టం కింద బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ గారు లాంటి గొప్ప జాతీయవాదులను కూడా నిర్బంధించినారు. స్వాతంత్రం తర్వాత కూడా దీన్ని కొనసాగించడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. సో మనకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా దీనికి వ్యతిరేకంగా గళం విప్పడమే కాదు, కొంతకాలం పాటు దీన్ని అమలు చేయకుండా కూడా ఆయన చూడగలిగారు, ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు. సో అయితే ఎందుకు అనంటే రాజద్రోహానికి భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య స్పష్టమైన రేఖ అనేది లేదు. సో ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడము అనంటే రాజద్రోహం కిందికి ఎలా వస్తుంది? అది భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏలో ఇది అందరికీ ఉంది. కానీ ఈ రాజద్రోహం అనే నెపంతో కొంతమందిని అరెస్ట్ చేశారు అని చెప్పి భిన్న వాదనలు అనేవి వినిపిస్తున్న నేపథ్యంలో మరి న్యాయ కమిషన్ దీన్ని పరిశీలించి స్వల్ప
సవరణలతో దీన్ని కొనసాగించాలి అని చెప్పి సూచించింది 22వ లా కమిషన్ అన్నమాట. రైట్. సో సర్టన్ అమెండ్మెంట్స్ అయితే ఓకే, ఆ రేఖను విభజించి కొన్ని సవరణలు చేసి ఆ రేఖను విభజించి దీన్ని కొనసాగించండి అని చెప్పింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో మనకు ఉమ్మడి పౌరస్మృతి ఉన్నది. ఈ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి అమలు చేయడం కోసం అభిప్రాయాలను కోరుతుంది. ఈ 2 అంశాలను చూడండి, న్యాయ కమిషన్కు సంబంధించినవి. సో ఇప్పుడు మనకు రేపు పొద్దున ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమనొచ్చు, ఇటీవలి కాలంలో న్యాయ కమిషన్ వార్తల్లో ఉండడానికి కారణాలు ఏంటి అని చెప్పి 124A స్వల్ప సవరణలతోటి దాన్ని అలాగే కొనసాగించమని సూచించింది. అదేవిధంగా న్యాయ కమిషన్ను ఉమ్మడి పౌరస్మృతిని అమలుకు అభిప్రాయాన్ని కోరుతుంది. కేవలం ఏ సరైంది, కేవలం బి సరైంది, 2 సరైనవి అట్లా ఇస్తారు మనకు. 2 కూడా సరైనవే. రైట్. మరి దీనికి 22వ లా కమిషన్ ఏం చేసింది అని అంటే మనకు అభిప్రాయాలను కోరుతుంది. సో అయితే ఈ ఆర్టికల్ 44 సంబంధించి భిన్నమైన కోర్టు తీర్పులు ఉన్నాయన్నమాట. షాబాను కేసులో, సైరాబాను కేసులో దీన్ని అమలు చేయాలని చెప్పి, సరళా ముద్గల్ కేసులో కూడా దీన్ని అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. అయితే కొన్ని కేసుల్లో మాత్రం మనకు తొందరపడి ఇప్పటి దీన్ని అమలు చేయొద్దు అని చెప్పింది. అయితే 21వ లా కమిషన్ మాత్రం ఇది ఇప్పుడు అంతగా అవసరం లేదు, దీన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి 2017-18లో ఇచ్చిన రిపోర్ట్లో చెప్పింది. కానీ 22వ లా కమిషన్ దీని అమలుకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని కోరింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో వర్షాకాలం సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్న నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్. దీంతో ముడిపడి ఉన్న ప్రతి కోర్టు కేసును అన్ని కూడా ఆస్పిరెంట్స్ థరోగా పాలిటీలో భాగంగా నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ PVTGs, పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ట్రైబల్ అంటే సాధారణంగా బాగా వెనకబడిన సామాజిక వర్గాలే అవన్నీ. సో భారతదేశంలో ఈ ట్రైబల్స్లో ఇంకా బాగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ప్రిమిటివ్ ట్రైబ్స్ అనేవాళ్ళు. సో ఈ విధంగా ప్రిమిటివ్ ట్రైబ్స్ని విడదీసిన కమిషన్ ఏదంటే దేబర్ కమిషన్. అయితే 2006లో ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్ పేరుని మనకు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పి మార్చారు. PVTG అంటారు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. మరి ఈ PVTGలు సుమారు 28 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించి మానవాభివృద్ధి సూచి ప్రత్యేకంగా తయారు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. సో చాలా ముఖ్యమైనదిగా మనం ఈ అంశాన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనకు రీసెంట్ బడ్జెట్లో పెద్ద ఎత్తున అమౌంట్ని అలకేట్ చేశారు PVTGలకు. అయితే మనకు స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయము సాధికారత సంబంధించిన స్టాండింగ్ కమిటీ ఏం చెప్తుంది, అమౌంట్ అయితే బాగుంది కానీ చాలా కాలంగా వీళ్ళకి పథకాలు అమలవుతున్నాయి, ఇన్ని PVTGలోని ఇన్ని సామాజిక వర్గాల్లో ఏ ఒక్కరు కూడా అభివృద్ధి చెందలేదా, అసలు ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఇలాంటి శాస్త్రీయపరమైన గణాంకాలు లేకుండా మళ్ళీ కొత్తగా ఇంత అమౌంట్ ఏ విధంగా అమలు చేస్తారు అని చెప్తే సో అప్పుడు ప్రభుత్వం స్పందించింది. 28 లక్షల మంది ఉన్న వీరికి ఒక ప్రత్యేకమైన మానవ అభివృద్ధి సూచిని తీసుకొని రావాలి. ఈ మానవ అభివృద్ధి సూచి ద్వారా వీళ్ళు ఎవరెవరు డెవలప్ అయ్యారు, ఇంకా అసలు ఏమాత్రం పథకాలు లబ్ధి పొందని వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ కూడా గణించవచ్చు. 22,000 గ్రామాల్లో దీన్ని చేపట్టబోతున్నారు. సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పి మనము చెప్తాము. రైట్. సో ఇది మనకి ఇష్యూ. అండ్ నెక్స్ట్ PCB కన్సెంట్ మ్యాండేటరీ ఫర్ మైనింగ్. సో అంటే మైనింగ్ తవ్వకాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలిల అనుమతి తప్పనిసరి అని చెప్పి మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక షరతును తీసుకొని వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది పార్లమెంట్ చట్టం ప్రకారం మనకు ఏర్పాటైన వ్యవస్థ. సో ఈ పర్యావరణానికి సంబంధించిన అనుమతులు అనేవి ఇస్తూ ఉంటుంది మనకు. సో ప్రపంచంలో ఈ తరహా వ్యవస్థ ఏర్పాటైంది 3వదిగా చెప్పుకోవచ్చు దీన్ని. సో లైక్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అబ్టైన్ టు ఎస్టాబ్లిష్ ఆర్ కన్సెంట్ ఆపరేట్ ఫ్రమ్ ద కన్సర్న్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. సో మైనింగ్ చేయాలి అని అంటే సంబంధిత రాష్ట్రాల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనకు ఈ ఒక కండిషన్ అయితే ఉన్నది. సో అది ఇష్యూ. నెక్స్ట్ కోల్ ఇండియా కమాండర్ కాంపిటీషన్ యాక్ట్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో మనకు కాంపిటీషన్ యాక్ట్ అని అంటే సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని తీసుకొని వచ్చేది. అయితే కోల్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ రంగంలోని సంస్థ. సో ఈ ప్రపంచంలో
కోల్ ప్రభుత్వ రంగ సంస్థల్లో భారతదేశంలోనే అతిపెద్దదన్నమాట. సో ఏ దేశానికి కూడా ఇంత పెద్ద కోల్ వ్యవస్థ అనేది లేదు. సో అలాంటిది భారతదేశానికి ఉంది. అయితే ఇది కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ పోటీ చట్టంలో పరిధిలోకి రాదు అని చెప్పి ఏదైతే చెప్తున్నారో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది అని చెప్పి మనకు తాజాగా తీర్పు చెప్పింది. మనకి ఏ విధంగా ఒక క్వశ్చన్, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం కింది వారిలో ఏది కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది అంటే కోల్ ఇండియా లిమిటెడ్ కాంపిటీషన్ కమిషన్ చట్టం పరిధిలోకి వస్తుంది. సో చాలా ముఖ్యమైనది కూడా. ఇప్పుడు మనకు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే రవ్నీత్ కౌర్ దీనికి నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళగా వీరిని మనము చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం రాష్ట్రాల వారీగా చూస్తే ఇప్పుడు అన్ని జాతీయంలో అందరికీ అవసరమైన చూస్తాం. ఒక్కొక్క రాష్ట్రం చూస్తే అస్సాం రాష్ట్రము మనకు నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈట్ రైట్ స్టేషన్ అనే ఒక అంటే శుభ్రమైన రుచికరమైన ఆహారం ఉండే దగ్గర ఈట్ రైట్ స్టేషన్ ఇస్తారు. అది ఈసారి గువాహతి రైల్వే స్టేషన్కు దక్కింది. ఈశాన్య రాష్ట్రాల్లో దీన్ని పొందిన మొట్టమొదటి రైల్వే స్టేషన్గా దీన్ని మనం చెప్పుకోవాలి. నేరుగా ఇదే అడుగుతాడు, నార్త్ ఈస్ట్లో లేదా ఈశాన్యంలో ఈట్ రైట్ స్టేషన్ పొందిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏది అంటే గువాహతి. సో ఈ గువాహతిని మనం ఏమని పిలుస్తాము, గేట్వే టు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ప్రాంతాలకు సింహద్వారంగా పిలుస్తూ ఉంటాం అనమాట. G20 సమావేశాలు కూడా మనకి ఇక్కడ కొన్ని నిర్వహించినారు. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రము భారతదేశంలో అతిపెద్ద న్యాచురల్ ఆర్చ్, సహజమైన ఆర్చ్ అన్నమాట ఇది. సో ఇది ఇటీవలే మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించినారు. సో ఒరిస్సాలో సుందర్గఢ్ జిల్లాలో కెండౌడి అనే ప్రాంతంలో దీన్ని గుర్తించినారనమాట. సో దీన్ని నేషనల్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేయండి అని చెప్పి మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సో ఇది అంటే సహజంగా ఏర్పడిన వాటిల్లో ఇదే అతిపెద్దదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనకి ఏ విధంగా ఆడతారు క్వశ్చన్ ఎగ్జామినేషన్లో, భారతదేశంలో మరి అతిపెద్ద సహజమైన ఆర్చ్ కింది వాన్లో ఏది అని చెప్పి ఇటీవల గుర్తించారు అని అడిగితే ఇదే మనం చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ తమిళనాడు జనరల్ కన్సెంట్ విత్డ్రాన్. సో మనందరికీ తెలిసిందే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI ఇది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది. సో ఇది ఏ రాష్ట్రంలోకి ప్రవేశించాలన్నా ఆ రాష్ట్రం అనుమతి తప్పనిసరి. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా తమిళనాడు తన జనరల్ కన్సెంట్ CBIకి ఉపసంహరించుకుంది. సో ఎందుకు చాలా రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో చేస్తూ ఉన్నాయి. సో మేఘాలయ అనుమతించడం లేదు, వెస్ట్ బెంగాల్ అనుమతించడం లేదు, అదేవిధంగా తెలంగాణ అనుమతించడం లేదు, తమిళనాడు అనుమతించడం లేదు, కేరళ అనుమతించడం లేదు, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్ అండ్ అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్. సో ఇట్లా దాదాపుగా 10 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట దేశంలో. ఈ 10 రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో దీన్ని అందించడం లేదు. కారణం ఏంటంటే రాజకీయ ప్రయోజనాలకు CBIని వినియోగించుకుంటుంది అని చెప్పి ఆరోపణ. దీని పట్ల ఇటీవలి కాలంలో ప్రతిపక్షాలన్నీ కూడా కోర్టును ఆశ్రయించినాయి, సుప్రీంకోర్టుని. రాజకీయ అవసరాలకు CBIని కానీ CBIని కానీ ఈడీని కానీ ప్రభుత్వం వినియోగించుకుంటుంది, దీన్ని కట్టడి చేయాలి అని చెప్పి ప్రతిపక్ష నాయకులపైన దాడులను నిరోధించేందుకు తగిన తీర్పుని ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అలా చేయలేము, ఎందుకంటే అలా చేస్తే ఆర్టికల్ 14కి అది విరుద్ధం అవుతుంది. ఆర్టికల్ 14లో మనకేముంటుంది, చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ అనేది ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఆ పరిధిలోంచి బయటికి తీసుకురావడం అంటే మిమ్మల్ని ఆర్టికల్ 14కు అందరినీ ఎక్స్పోజ్ చేసి మిమ్మల్ని మాత్రం పక్కకు తప్పిస్తున్నట్టు. సో కాబట్టి ఇది వయోలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అవుతుంది అని చెప్పి మనకు సుప్రీంకోర్టు చెప్పింది. అయితే రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటుంది కదా అని చెప్పినప్పుడు మన కోర్టు ఏం చెప్పింది, అప్పుడు కరెక్ట్ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా, న్యాయ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు అని చెప్పి కూడా పేర్కొంది. సో జనరల్ కన్సెంట్ ఇప్పుడు మనకు విత్డ్రాన్ అయిపోయింది. రీసెంట్గా విత్డ్రాన్ చేసుకున్న రాష్ట్రం ఏది అని అడిగితే తమిళనాడు రాష్ట్రము. అయితే మనకు కొన్ని రాష్ట్రాలు పునరుద్ధరించాయి. సో మహారాష్ట్ర ఉన్నది కదా, అది విత్డ్రా చేసుకుంది, మళ్ళీ ఇప్పుడు అలో చేస్తూ ఉన్నది. నెక్స్ట్ కేరళ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకు ఇంటర్నెట్ని ఒక కనీసపు హక్కుగా ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే కేరళ రాష్ట్రము. KFON అని చెప్పి కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్లో భాగంగా
దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ అనేది ఒక బేసిక్ రైట్గా మనకు ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమలవుతున్నది అంటే కేరళ రాష్ట్రంలో. చాలా చాలా విశేషాలు ఉన్నాయి మనకి ఈ మధ్యకాలంలో. కేరళ రాష్ట్రంలో భారతదేశంలో మొట్టమొదటి మానుస్క్రిప్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి మానుస్క్రిప్ట్ మ్యూజియం మనకి ఇక్కడ రానుంది. అదేవిధంగా మనకు కొల్లం అనే జిల్లా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియాగా మనకు ఎదిగింది. అదేవిధంగా మనకు వయనాడ్ అనే జిల్లా ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ వాళ్ళకి ఏ కార్లకైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ కార్లన్నీ అందించింది. విధంగా రకరకాల విశేషాలతో కేరళ మనకు న్యూస్లో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్ర, భారతదేశంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ విలేజ్గా మనకు థానే జిల్లాలోని భివండి తాలూకాలో ఉన్న భివండి మొట్టమొదటి భివండి అనే తాలూకాలో రానున్నదన్నమాట. రైట్. సో మరి కార్బన్ తటస్థత, భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ తటస్థ పంచాయతీ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని పల్లి పంచాయతీ చెప్తాం. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టింది ఎక్కడంటే కేరళలో. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ తటస్థమైన ప్లేస్ ఆఫ్ వర్షిప్ చూస్తే మనకు మహీమ్ అనే చర్చ్ ఉంటుంది ముంబైలో. సో ఈ విధంగా కార్బన్ న్యూట్రల్ అన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్ అని అంటే మజులీ డిస్ట్రిక్ట్ అనమాట. 2017-18లోనే ఈ గంటను దక్కించుకుంది. అండ్ నెక్స్ట్ మరి గుజరాత్ రాష్ట్రం లిథియం ఆయిన్ సెల్ ఫ్యాక్టరీ. సో టాటా గ్రూప్ అండ్ అగ్రటాస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ఈ రెండు సంస్థలు కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి లిథియం ఆయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నది. రైట్. సో మరి 13,000 కోట్లు ఇందుకు గాను వాళ్ళు పెట్టుబడి పెట్టనున్నారనమాట. సో ప్రారంభంలో 20 గిగావాట్స్ ఎలక్ట్రిసిటీని లిథియం ఆయన్ అంత కెపాసిటీ ప్రొడ్యూస్ చేసే బ్యాటరీస్ని ఇక్కడ తయారు చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ హర్యానా, మరి పద్మ అవార్డు పొందిన వారికి నెలకు 10,000 రూపాయల పెన్షన్ను మంజూరు చేస్తూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడుగుతారనమాట, పద్మ అవార్డు పొందిన వాళ్లకు 10,000 రూపాయల పింఛన్ను మంజూరు చేసిన ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడుగుతాడు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వము. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ట్రైన్ మనకి ఎక్కడొచ్చింది అని అంటే జర్మనీ అని చెప్తాం. ఆసియాలో మొట్టమొదటి ఎక్కడొచ్చింది చైనాలో. భారతదేశంలో మరి 2023 చివరి నాటికి తీసుకొస్తామన్నారు కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో 2024లో తీసుకురానున్నారు. మరి ఇది మొట్టమొదటిసారిగా హర్యానాలోని జింద్ నుంచి బయలుదేరనుందన్నమాట. సో రైట్, ఈ విధంగా మనకు ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ ఫిబ్రవరి వరకు అందుబాటులోకి వస్తుంది 2024. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ మోటోజీపీ 2023. సో మోటోజీపీ అనేది ఎలక్ట్రిక్ బైక్ ర్యాలీ అనమాట. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇది మన ఉత్తరప్రదేశ్లో జరగనున్నది. అండ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్, ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మోటార్ బైక్ రేస్ మోటోజీపీ. దీనికి సంబంధించి మొట్టమొదటి టికెట్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనుక్కున్నారు. ఎవరు టికెట్ కొనుక్కున్నారని అడిగారు. మోటోజీపీ ఏ రాష్ట్రంలో జరగనున్నది? మోటోజీపీ ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ మోటార్ బైక్ రేస్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ కన్విక్షన్. మనం చూస్తుంటే చాలా కాలంగా నిందితులుగానే ఉంటారు. సో నిందితులే, వాళ్ళ నేరం నిరూపణ కాదు. అంటే ఇప్పుడు మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులపైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు అంటే నిందితుడు మాత్రమే. అదే అతను కన్విక్ట్ అయితే అంటే అతనిపైన ఉన్న ఆరోపణ నిజమని తేలితే అప్పుడు అతను నేరస్తుడు అవుతాడు. సో అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏం చేస్తుందంటే ఆపరేషన్ కన్విక్షన్ చేపట్టింది. అని అంటే ఇప్పటిదాకా ఎన్నో కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వీళ్ళు చాలా మేరకు మనము తప్పు చేశారా లేదా ప్రూవ్ చేయలేదు. నిజంగా తప్పు చేస్తుంటే న్యాయ వ్యవస్థ శిక్ష విధిస్తుంది, ఆ శిక్షను అమలు చేస్తారు. తప్పు చేయలేదంటే న్యాయ వ్యవస్థ వదిలేయమంటుంది, వదిలేస్తారు, స్వేచ్ఛ అనేది లభిస్తుంది. సో ఈ విధంగా ఏదో ఒకటి తేలిపోవాలి, అంతేగాని ఇన్ని సంవత్సరాల తరబడి కేసులు కొనసాగరాదు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ కన్విక్షన్ను ఏ రాష్ట్రం చేపట్టింది అని చెప్పి అడుగుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము చేపట్టింది. టు కంబాట్ క్రిమినల్స్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ ద స్టేట్, అంటే వ్యవస్థీకృత నేరగాళ్లను కట్టడి చేసే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రోగ్రామ్ అంటే ఆపరేషన్ కన్విక్షన్గా మనం చెప్పుకోవాలి. రైట్. సో ఇది మనకు ఇష్యూ. మరి ఏ కేసులు అంటే హీనియస్ క్రైమ్స్, అంటే అత్యాచారం కానీ లేదా హత్య, అదేవిధంగా గోవధ, మత మార్పిడులకు సంబంధించిన పోక్సో చట్టం ప్రకారం అమలు చేసేవి, ఇవన్నీ కూడా సాధ్యమైనంత త్వరగా వీటిని కేసులను క్లోజ్ చేసేయాలి. సో ఇది ఇష్యూ అన్నమాట. అండ్ నెక్స్ట్ క్రీడాంశాలు.
ఇండియా విన్స్ మెన్స్ జూనియర్ ఏషియా కప్, రైట్. సో మరి జూనియర్ ఏషియా కప్ హాకీకి సంబంధించి భారతదేశం గెలిచింది. ఫైనల్లో ఎవరు ఓడించింది అంటే పాకిస్తాన్ ఓడించింది. ఇదొక్కటే పాయింట్ ఇంపార్టెంట్, స్కోర్లు గీర్లు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రైట్. సో మెన్స్ జూనియర్ ఆసియా కప్ 2020 టైటిల్ను భారతదేశం గెలుచుకుంది. ఫైనల్లో మనకు పాకిస్తాన్ ఓడించింది. ఎక్కడ జరిగిందంటే ఒమన్ దేశంలో ఈ క్రీడా పోటీలు జరిగినాయి. భారతదేశానికి ఇది 4వ టైటిల్. 2004లో గెలిచింది, 8లో గెలిచింది, 15లో గెలిచింది, 2023లో గెలిచింది. సో ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఉమెన్స్ జూనియర్ హాకీ కూడా భారతదేశం గెలుచుకుంది. అంటే మెన్ది మనమే గెలుచుకున్నాం, ఉమెన్ది మనమే కూడా గెలుచుకున్నాం, రెండు కూడా జూనియర్స్ విభాగంలో. మరి ఇందులో తుదిపోర్లో ఎవరిని ఓడించినామనంటే కొరియా, సౌత్ కొరియాని ఓడించినాము. సో మరి ఈ పోటీలు జపాన్ దేశంలో జరిగినాయి. సో ఇప్పుడు ఇదమిద్దంగా ఏం గుర్తుపెట్టుకోవాలా, జూనియర్ ఏషియా కప్ మెన్స్ ఉమెన్ రెండు భారతదేశమే గెలుచుకుంది. మెన్లో ఏమో ఇండియా పాకిస్తాన్ ఓడించింది, ఉమెన్లోనేమో కొరియాను ఓడించింది. దట్స్ ఇట్. నెక్స్ట్ నీరజ్ చోప్రా మనకు 2020 టోక్యో ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని తీసుకొని వచ్చినారు. జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్కి అంబాసిడర్గా కూడా ఉన్నారు. సో మరి ఈయన ఒలింపిక్ గోల్డ్ మెడల్ నీరజ్ చోప్రా టాప్ ద మనకు డైమండ్ లీగ్ అనమాట. ఓకే, లవ్స్ అండ్ డైమండ్ లీగ్లో అగ్రస్థానంలో నుంచి బంగారు పథకాన్ని పొందినారు. అంతేకాదు జావెలిన్ త్రోలో అగ్రస్థానంలో మొదటి ర్యాంకును సంపాదించారు. ఈ గంటను దక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడిగా కూడా ఆయన ఒక రికార్డును క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో. సో ఈయన ఓకే ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్, పోర్చుగీస్ దేశస్థుడు. ఈయన ఒక గిన్నిస్ రికార్డును క్రియేట్ చేశారు. సో ఏంటనంటే 200 మ్యాచెస్ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినారనమాట, రైట్. సో ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని మ్యాచ్లు ఆడిన వ్యక్తిగా ఒక గిన్నిస్ రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నారు పోర్చుగీస్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, రైట్. అండ్ నోవాక్ జోకోవిక్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారు. సో ఇక్కడ మనం విన్నరు లూజర్ రెండు మాత్రమే తెలుసుకుంటూ పోవాలి. మనకి ఇవన్నీ తెలిసిందే కదా. ఈ పోటీలు మనకు మెన్స్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్, డబుల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్ డబుల్, మిక్స్డ్ డబుల్స్ ఇవి జరుగుతూ ఉంటాయి, రైట్. సో మనకు జోకోవిక్ సెర్బియా దేశానికి చెందినవాడు, ఫ్రెంచ్ ఓపెన్ని గెలిచాడు మెన్స్ సింగిల్స్లో. అండ్ ఓకే ఫస్ట్ మ్యాన్ టు రేస్ 23rd గ్రాండ్ స్లామ్ టైటిల్, ఇది అతనికి 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అండ్ తుదిపోర్లో ఎవరిని ఓడించారంటే క్యాస్పర్ రూడ్ని ఓడించాడు. సో గుర్తుపెట్టుకోవాలి, మెన్స్ సింగిల్స్ నోవాక్ జోకోవిక్ గెలిచాడు, క్యాస్పర్ రూడ్ని ఓడించినాడు. నెక్స్ట్ ఉమెన్ సింగిల్స్లో ఇగా స్వైతిక్ గెలిచారు, రన్నరప్గా కరోలినా ముచోవా ఉన్నారు. మెన్స్ డబుల్స్లో ఇవాన్ డోడిగ్ అండ్ అస్టిన్ క్రిజిక్ వీళ్ళిద్దరి జోడీ అనమాట. మెన్స్ డబుల్స్లో ఎవరిని ఓడించిందంటే శాండర్ గిల్లే, జోరాన్ విలిజియన్, ఓకే వీళ్ళే గెలిచి. నెక్స్ట్ ఉమెన్స్ డబుల్స్లో ఓకే సి సూవి అండ్ వాంగ్ జీన్యూ ఈ జంట గెలిచింది. అండ్ రన్నర్స్ అప్లో టేలర్ టౌసెండ్ అండ్ లీలా ఫెర్నాండెజ్ వీళ్ళు గెలిచారు. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్లో మనకు మియూ కాటో అండ్ టింపుడ్స్ వీళ్ళిద్దరు గెలిచారు. రన్నర్ అప్లో మనకు బయాంకా ఓకే అండ్రెస్కు అండ్ మైఖేల్ వీనస్ ఈ ఇద్దరు గెలిచిన. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్. మరి టెస్ట్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలిచారంటే ఆస్ట్రేలియా గెలిచింది. ఎవరిని ఓడించింది లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో అంటే ఇండియాను ఓడించింది. మరి ఇక్కడ మనకి ఇంకా అడగదగ్గ క్వశ్చన్ ఏంటంటే ఆస్ట్రేలియా సాధించిన ప్రత్యేకత ఏంటంటే అన్ని ఫార్మాట్లలో ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి ప్రపంచపు దేశము. అన్ని ఫార్మాట్లో 2020లో వరల్డ్ కప్లో అండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా ట్రోఫీని గెలిచింది. మనకి ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే ప్రతిష్టాత్మకమైన ఓవెల్ మైదానం లండన్లో ఉంటుంది కదా, అక్కడ జరిగింది. సో ఇది మనకు ఓకే ఇష్యూ. అండ్ నెక్స్ట్ మనకు వార్తల్లో వ్యక్తులు. సో సాక్షి కొచ్చార్, సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకు హిమాచల్ ప్రదేశ్లో సంబంధించిన మహిళ, వీరు రైట్ పైలట్ అన్నమాట, యంగెస్ట్ పైలట్ ఆఫ్ ద ఇండియా. ఒక్క మాట చెప్పాలంటే భారతదేశంలో అతి చిన్న వయసులోనే పైలట్ లైసెన్స్ను పొందినారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 షీ అచీవ్డ్ దిస్ మైల్ స్టోన్ సర్పాసింగ్ ద ప్రీవియస్ రికార్డ్. గతం రికార్డ్ ఎవరి పైలట్ ఉండిందంటే మైత్రి పటేల్. ఇప్పుడు సాక్షికి వచ్చారు. అంతకుముందు ఎవరికి ఈ పేరు ఉండింది, మైత్రి పటేల్కి ఉండింది, రైట్. మరి కమర్షియల్ పైలట్ లైసెన్స్ను మైత్రి పటేల్ 19 ఇయర్స్లో పొందితే వీరు మనకు సాక్షికి వచ్చారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 18లోనే పొందినారు.
బోత్ సాక్షి అండ్ మైత్రి వర్ ట్రైన్ అండర్ కెప్టెన్ డాక్టర్ ఏడి మనెక్. సో అమెరికాలో ట్రైనింగ్ ఇస్తారు ఆయన దగ్గరే శిక్షణ పొందారు. నెక్స్ట్ అజయ్ బంగా మనకు ప్రపంచ బ్యాంకు సారథ్యం వహిస్తున్న జూన్ 2న బాధ్యతలు స్వీకరించినారు. అయితే ఈయన ఎందుకు వార్తల్లో ఉన్నారంటే మనకు వార్తల్లో వ్యక్తులుగా కార్నియేజ్ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్స్ యాన్యువల్ గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఒక దేశంలో పుట్టి మరొక దేశానికి వెళ్ళి వలస వెళ్ళి అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళిన వాళ్ళను గొప్ప ఇమ్మిగ్రెంట్స్ గొప్ప వలసదారులుగా చెప్పినాం. ఆ జాబితాలో ఈయన చేరినారన్నమాట. రైట్. సో ఈ విధంగా మనకు అజయ్ బంగా వార్తల్లో ఉన్నారు. సో ఇంపార్టెంట్ అన్న గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్ కాన చూస్తే అమరేంద్ర ప్రకాష్ మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్గా అపాయింట్ అయ్యారనమాట. ఓకే, అమరేంద్ర ప్రకాష్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హస్ముఖ ఆధియా. సో ఈయన మనకు లైక్ గిఫ్ట్ సిటీకి చైర్మన్ అనమాట. గిఫ్ట్ సిటీ గుజరాత్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ అని చెప్పున్నారు కదా. సో దానికి ఈయన హస్ముఖ్ ఆదియా మనకు చైర్మన్గా అపాయింట్ అయినారు. నెక్స్ట్ జనార్దన్. సో ఈయన న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో చాలా ఇంపార్టెంట్. మనం నేషనల్లో కూడా చూసినాం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద ఆర్చ్ ఒరిస్సా రాష్ట్రంలో వచ్చింది, న్యాచురల్ ఆర్చ్. సో దాన్ని గుర్తించింది వీళ్ళే. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థకు నేతృత్వం వహిస్తున్నది ఎవరంటే జనార్దన్. అండ్ నెక్స్ట్ సుచిత్రా శేఖర్. సో మరి సుచిత్రా శేఖర్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆఫ్ ఆర్మీ కార్ప్స్ టు అజ్యూమ్ కమాండ్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ బెటాలియన్. సో మనకు కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ బెటాలియన్కి రైట్ నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళ ఎవరంటే సుచిత్రా శేఖర్. రైట్. సో ఇది మనకు మరి ఈ వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే మనకు నార్థన్ కమాండ్లో సప్లై చైన్ పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం జరిగేలా పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సుబోధ్ కుమార్ సింగ్ మనకి రైట్ యుఐడిఏకు డీజీగా మనకు సుబోధ్ కుమార్ సింగ్ అనమాట. సో అమిత్ అగర్వాల్ అనే ఆయన యుఐడిఏఐ సిఇఓ. యుఐడిఏఐ అని అంటే మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆధార్ కార్డుకు సంబంధించింది. మరి ఎన్డీఏకు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి డైరెక్టర్ జనరల్గా సుబోధ్ కుమార్ సింగ్ని అపాయింట్ చేసింది. సో 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. యుఐడిఏఐ దీనికేమో అమిత్ అగర్వాల్ అండ్ ఎన్డీఏకేమో సుబోధ్ కుమార్ సింగ్. ఓకే, బాగా ఇద్దరిని వేరువేరుగా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నితిన్ అగర్వాల్. మనకు 1989 బ్యాచ్ కేరళకు చెందిన అధికారి అయినా మరి ఈయన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు కొత్తగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయ్యారు. సో నేరుగా అడుగుతారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అని చెప్పడితే నితిన్ అగర్వాల్. అండ్ నెక్స్ట్ స్వామినాథన్ జానకీరామన్ చాలా ఇంపార్టెంట్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద ఆర్బీఐ. సో ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. అందులో ఒక డిప్యూటీ గవర్నర్గా ప్రస్తుతం ఎవరు అపాయింట్ అయ్యారంటే స్వామినాథన్ జానకీరామన్ నియామకమయ్యారు. 3 సంవత్సరాల పాటు వారు ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ అలోక్ కుమార్ మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్ డిజిటల్ టెక్నాలజీ పైన ఒక కమిటీ ఏర్పాటైంది. దానిలో ఒక సభ్యుడు అనమాట. సో క్లియర్గా చెప్తాను, ఫిలిప్పీన్స్లోని మనీలా కేంద్రంగా ఏడీబీ పనిచేస్తుంది. ఈ ఏడీబీ ఏం చేసింది, డిజిటల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో సభ్యుల్లో భారత్కు చెందిన అలోక్ కుమార్ కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ అజయ్ భట్నాగర్ మరి ఈయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు స్పెషల్ డైరెక్టర్గా అపాయింట్ అయినారు అజయ్ భట్నాగర్. సో చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు సిబిఐ డైరెక్టర్ కూడా వచ్చినారు ప్రవీణ్ సూద్ అని చెప్పి, సిబిసికి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అని చెప్పి. సో రైట్ ఈ నేషనల్ హెల్త్ అథారిటీకి ప్రవీణ్ శర్మ అని చెప్పి 3 ప్రవీణ్లు ఉన్నారు ఇప్పుడు మనకి. సో గుర్తుపెట్టుకోవాలి అందరినీ కూడా. నెక్స్ట్ తుషార్ మెహతా. సో మనకు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ఈయన పదవీ కాలాన్ని పొడిగించినారనమాట. ఈ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు ఇది. రైట్. అయితే మనకు వీరికి బాస్ ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మాత్రం రాజ్యాంగబద్ధమైన పదవి ఆర్టికల్ 76 ప్రకారం. ప్రస్తుతం వెంకటరమణి అని చెప్పి తను ఈ పదవిలో ఉన్నారు. మరి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సెకండ్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తూ ఉంటారు. ఈయన పదవీ కాలాన్ని పొడిగించినారు. అండ్ నెక్స్ట్ అవార్డ్స్ కానా చూస్తే మనం లలితా నటరాజన్. సో చెన్నై బేస్డ్ లాయర్ అనమాట లలితా నటరాజన్. మరి
వీరికి ఇక్బాల్ మాసయ్య అవార్డు అనేది వచ్చింది. చైల్డ్ లేబర్ను అంటే బాల కార్మిక వ్యవస్థను లేకుండా చేస్తుంది. ఈ ఇక్బాల్ మాసయ్య అనేది చాలా గొప్ప, ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 చనిపోయినాడు. బట్ బాల కార్మిక వ్యవస్థ వల్ల ఏమి ఇబ్బంది ఉంటుంది అని చెప్పి అనేక అంతర్జాతీయ వేదికలపైన అద్భుతంగా ప్రసంగించినాడు. అంత చిన్న ఏజ్లో అత్యున్నతమైన స్థానానికి చేరినారు. స్వయంగా బాల కార్మికుడు అయినా సరే దానికి ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అంత గొప్ప స్థానానికి చేరారు. దురదృష్టవశాత్తు హత్యకు గురైనారు ఆయన. సో ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డును లలితా నటరాజన్కు అందజేసినారు. అండ్ నెక్స్ట్ రిజర్వ్ బ్యాంకుకు 25వ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు ఇంకా శక్తికాంత్ దాస్. మరి ఆయనకు గవర్నర్ ఆఫ్ ద ఇయర్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డు దక్కింది. సో మనకు ఈ ఇన్ఫ్లేషన్ను కట్టడి చేయడంలో, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో, అదేవిధంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీల పాత్ర పోషించినారని చెప్పి ఆయనకి ఈ అవార్డును అందజేశారు. నెక్స్ట్ అరుంధతి రాయ్. సో గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ రచయిత. సో పుట్లీజర్ ప్రైజ్ కూడా పొందినారు వీరు. మరి ఇప్పుడు యూరోపియన్ ఎస్సే ప్రైజ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ని పొంది వార్తల్లో నిలిచినారు. సో 45th యూరోపియన్ ఎస్సే ప్రైజ్ను గెలుచుకున్న ప్రముఖ రచయిత్రి ఎవరంటే అరుంధతి రాయ్. అరుంధతి రాసిన ప్రముఖ బుక్కుల్లో ఒకటి గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. నెక్స్ట్ గీతా ప్రెస్. సో గాంధీ పీస్ ప్రైజ్ని ఈ సంవత్సరం ఎవరికి ప్రకటించారంటే గీతా ప్రెస్కు ప్రకటించింది. ఈ మహాత్మా గాంధీ గారు జన్మించి 125 సంవత్సరాల సందర్భంగా అంటే 1995లో ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ అవార్డును అందజేస్తూ ఉన్నారనమాట. ఈ సంవత్సరం గీతా ప్రెస్కి ఇచ్చారు. అయితే అవార్డును స్వీకరించేందుకు అంగీకరించింది గీతా ప్రెస్. కానీ ఈ అవార్డులో భాగంగా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మాత్రం తీసుకునేందుకు నిరాకరించింది. ఎందుకంటే ఇది మా సంస్థ నిబంధనలకు విరుద్ధం, ఇలాంటి క్యాష్ స్వీకరించాం, బట్ అవార్డును మాత్రం స్వీకరిస్తామని చెప్పింది. రైట్. నెక్స్ట్ రామచంద్ర గుహ, హిస్టారియన్, సొసైటీ, భారత సామాజిక వ్యవస్థలపైన అనేక పుస్తకాలు రాశారు. మనకి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సొసైటీ సిలబస్గా ఉంది. చాలామంది ఈ బుక్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో చూడండి, హిస్టారియన్ రైటర్ రామచంద్ర గుహ. సో ఈయన రాసిన బుక్ రెబెల్స్ అగెన్స్ట్ ద రాజ్, వెస్టర్న్ ఫైటర్స్ ఫర్ ఇండియాస్ ఫ్రీడమ్ హ్యాస్ వన్ ద ఎలిజబెత్ లాంగ్ఫోర్డ్ ప్రైజ్ ఫర్ హిస్టారికల్ బయోగ్రఫీ 2023. అంటే ఏం లేదు, ఓకే, రెబెల్స్ అగెన్స్ట్ ద రాజ్ అంటే బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకించిన వాళ్ళు. వెస్ట్రన్ ఫైటర్స్ ఫర్ ఇండియాస్ ఫ్రీడమ్, భారతదేశ స్వాతంత్రం కోసం పశ్చిమ దేశాల్లో పోరాడిన వాళ్ళకు సంబంధించిన ఒక బుక్ రాశారు. దానికి మనకు ఎలిజబెత్ లాంగ్ఫోర్డ్ ప్రైజ్ అవార్డు అనేది దక్కిందనమాట. నెక్స్ట్ కె వేణుగోపాల్. సో ఈయన ప్రముఖ డాక్టర్, కేరళ రాష్ట్రానికి చెందినవాడు. అలపుజాస్ జనరల్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ చెందినవాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే కంట్రిబ్యూషన్ టు మెడికల్ ఫీల్డ్ అవార్డు ఈయనకు దక్కింది. నెక్స్ట్ మైఖేల్ రోజెన్. సో మైఖేల్ రోజెన్ ఈయనకు పెన్ పింటర్ ప్రైజ్ అవార్డు 2023 వచ్చింది. సో ఓకే, 2009లో ఎస్టాబ్లిష్ చేసిన అవార్డు ఇది. సో యూరోపియన్ రచయితలకు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మైఖేల్ రోజెన్ దీన్ని పొందినారు. నెక్స్ట్ మేరీ కోమ్, బాక్సర్. సో ఒలింపిక్స్లో మనకు పథకాన్ని సాధించిన మొట్టమొదటి మహిళా బాక్సర్. 2012లో జరిగిన పోటీల్లో మనకు ఈవిడ గెలుచుకున్నారు. మరి ఈమెకి ఇప్పుడు ఓకే గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డ్ ఇచ్చారు. ఎవరంటే యూకే ఇండియా అవార్డ్స్ ఇన్ విండ్సర్. ఓకే, విండ్సర్ అనే ప్రాంతంలో యూకే ఇండియా సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ఎవరికి ప్రకటించిందనంటే మరి మేరీ కోమ్ అనే ఒక గొప్ప బాక్సర్కు ప్రకటించింది. అండ్ నెక్స్ట్ అబిచ్యువరీ అంటే మృతి చెందిన వాళ్ళు. సో మనకు సిల్వియో బెర్లుస్కోని. సో ఈయన ఓకే ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు ఇటలీకి. అండ్ ఓకే బిలియనీర్ ఈయన మరణించినారు. ఎట్లా అడుగుతారు క్వశ్చన్, సిల్వియో బెర్లుస్కోని ఇటీవల మరణించారు. ఏ దేశానికి ప్రధానిగా పనిచేసేవారు అని అడుగుతాడు. ఇటలీకి పనిచేసేవారు. 1994 నుంచి 2011 మధ్య ఆయన కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి ఉన్నారు. అక్కడ ఏంటంటే కోయాలిషన్ అనమాట, సంకీర్ణ ప్రభుత్వం పడిపోతుంటుంది, మళ్ళీ ఏర్పాటు చేస్తుంటారు. అట్లా కొన్నిసార్లు పనిచేశారు. నెక్స్ట్ జాన్ గుడెనాఫ్. సో ఈయన నోబెల్ బహుమతి గ్రహీత. నోబెల్ బహుమతిని అత్యంత పెద్ద వయసులో పొందిన రికార్డు ఇప్పుడు ఈయన పేరుటే ఉన్నది. ఆల్మోస్ట్ ఆయన ఏజ్ 97-98 ఉండగా నోబెల్ బహుమతిని పొందినాడు. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీలను ఇన్వెంట్ చేయడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. అందుకు గాను 2019లో అవార్డు కూడా పొందినారు. బట్ దురదృష్టవశాత్తు అనారోగ్యం రీత్యా June 25 ఆయన మరణించినారు. ఓకే, మరి అయాన్ బ్యాటరీస్ ఈయన ఎవరితో కలిసి డెవలప్ చేశారంటే స్టాన్లీ విట్టింగమ్, జపాన్ చెందిన అకిరా యోషినో, వీళ్ళతో కలిసి దాన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు ప్రపంచానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
రైట్. సో ఇవి మనకు ఓకే జూన్ మంత్కి సంబంధించిన రౌండప్. సో ఆల్రెడీ ఒక సెషన్ అందించాం, ఇది రెండవ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.